అరవింద్, బాగున్నావా? మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాం. ఆల్రెడీ అమ్మతో మాట్లాడాం. నీతో కూడా చెప్పాల్సింది చెప్పేస్తే. మమ్మీతో మాట్లాడారు కదా, మళ్ళీ నాతో ఏం మాట్లాడాలి? రాఘవ, ఒక 10 నిమిషాలు మీరు కూర్చోండి, నేను వీడితో మాట్లాడుస్తాను. అరవింద్, పదరా. చా, ఏంటి మమ్మీ, మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారు? చేసిన అవమానం చాలేదంటనా? అందరి ముందు పరువు తీసేసి ఇప్పుడు సారీ చెప్పడానికి వచ్చారా? నేను చెప్పేది వినరా? ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? అర్జెంటుగా బయలుదేరి రారా అంటే నీకెక్కడ హెల్త్ బాగాలేదు అని హడావుడిగా వచ్చేసాను. కొంచెం మెల్లగా మాట్లాడరా, వాళ్ళు వింటారు. వాళ్ళ గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పు. పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చారు. చెడిపోయిందనుకున్న సంబంధం ఖాయం చేసుకోవడానికి వచ్చారు. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ అమ్మాయితో పెళ్ళేంటి మమ్మీ? వాళ్ళెలా అడగగలిగారు? అసలు నువ్వెలా ఒప్పుకున్నావు? అరే, నా మాట వినరా. ఇప్పటి వరకు నేనేం చెప్పినా నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతోనే నేను ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటూ వచ్చాను. ఇది నీ పెళ్లి. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వింకేం మాట్లాడకుండా ఒప్పుకో. ఈ పెళ్లి జరగాలి, అంతే. అది కాదు మమ్మీ, ఆ అమ్మాయి మనసులో నేను లేను. మనసులో ఎవరినో పెట్టుకున్న అమ్మాయి జీవితంలోకి నన్ను వెళ్ళమంటే నేనెలా వెళ్తాను? రేపు పెళ్ళైన తర్వాత నాతో హాయిగా ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఇక్కడ నిశ్చితార్థం పెట్టుకుని వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళదని గ్యారంటీ ఏంటి? అలాంటి భయం ఏమీ లేదు. వాళ్ళింట్లో వాళ్ళందరూ వచ్చున్నారు. మా అమ్మాయితో మేం మాట్లాడాము, అర్థమయ్యేలా అన్నీ చెప్పాము అంటున్నారు. ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది, మరోసారి ఇలా జరగదని వాళ్ళు మాటిచ్చాకే నేను వాళ్ళకి మాటిచ్చాను. నా మాట నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. మమ్మీ, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంకొకరిని ప్రేమించింది మమ్మీ. ఆ రోజు కూడా ఏది లేదంటేనే కదా మనతో పెళ్లి కొప్పుకున్నారు. ఇప్పుడు మర్చిపోతానని చెప్పి ఆ అమ్మాయికి మళ్ళీ గుర్తురాడని గ్యారంటీ ఏంటి? రే, ముందే ఏ విషయం తెలియకుండా పెళ్లి చేసేసుకుని ఆ తర్వాత ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉందని తెలిస్తే అప్పుడేం చేస్తావ్? కానీ ఇక్కడ పెళ్లికి ముందే తెలిసింది కదా మమ్మీ. తెలిసిన తర్వాత కూడా ఆ అమ్మాయినే చేసుకోమని ఎలా అంటావు నువ్వు? తెలిసి తెలియక ఏదో తప్పు చేసింది, మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకుంది. అందుకే కదా వీళ్ళంత ధైర్యంగా వచ్చారు. ఆ అమ్మాయి మాట మీద, వాళ్ళ నమ్మకం మీద నాకు అసలు నమ్మకం లేదు మమ్మీ. ఒక పక్క ఎంగేజ్మెంట్ పెట్టుకుని కూడా తను అలా వెళ్ళిపోయిందంటే ఇంకెలా నమ్మమంటావు? ఆడపిల్ల విషయంలో తప్పు ఒకసారే జరుగుతుంది, అది ఇంట్లో వాళ్ళకి తెలియనప్పుడు. తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళ మాటే చెల్లుతుంది, కానీ ఆ అమ్మాయి మాట చెల్లదు. నా మాట వినరా? మమ్మీ, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, నేను చెప్పేది విను. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకో. మమ్మీ, నువ్వు చెప్పేది నిజమా మమ్మీ? నీతో ఎందుకురా నేను అబద్ధం చెప్తాను? అరవింద్, ఆలోచించకు, రా రారా. పద. అరవింద్, మేమందరం నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. ఏదో మేమొచ్చామనో లేకపోతే అత్తయ్య ఒత్తిడి చేసిందనో కాకుండా మనస్ఫూర్తిగా నీ మనసుకి ఏదనిపిస్తే అదే చెప్పు. నచ్చితే నచ్చిందని చెప్పు, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. అంతేకాని ఎవరి కోసమో నీ మనసును చంపుకొని నిర్ణయం తీసుకోవద్దు. చెప్పరవింద్, మా చెల్లెల వల్ల తప్పు జరిగింది. మీరు బాధపడ్డారు, అవమానపడ్డారు. కానీ మా బాధని అర్థం చేసుకుంటారనే నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాం. అత్తయ్య అర్థం చేసుకుంది, కానీ నువ్వు కేవలం అర్థం చేసుకోవడమే కాదు, మమ్మల్ని కూడా నమ్మాలి.
మనసులో ఎలాంటి అనుమానం లేకుండా మా చెల్లెలతో కలిసి కాపురం చేయగలను అని నీకు మనస్ఫూర్తిగా అనిపించాలి. నువ్వేం చెప్పినా, నీ సమాధానం ఏదైనా సరే వినడానికి మేమంతా సిద్ధపడి వచ్చాం. ఇప్పుడు చెప్తాను అంటే చెప్పు, లేదంటే ఆలోచించుకుని తర్వాత చెప్తానని చెప్పు, పర్లేదు. బావ వాళ్ళు అడుగుతున్నారు కదరా, నువ్వు చెప్పాలనుకున్నదే చెప్పు. అంటే అది కాదు పిన్ని, మీరేమంటారు, అరవింద్ ఏమంటారు అని మా బావ వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. మా శౌర్య చిన్నపిల్ల, తనేదో తెలియక తప్పు చేసింది. మీరే కొంచెం పెద్ద మనసుతో క్షమించాలి. నాకు ఈ పెళ్ళిష్టమే. అరవింద్, ఆ మాట మనస్ఫూర్తిగానే అంటున్నావా? నచ్చని విషయాన్ని నచ్చినట్టుగా మాట్లాడడం నాకు తెలియదు బావా. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. చూడు అరవింద్, మా చెల్లి మనసులో ఏముందో తెలియక, మేం సరిగ్గా తెలుసుకోలేక మా వల్లే పొరపాటు జరిగింది. మా విషయంలో జరిగిన పొరపాటు నీ విషయంలో జరగకూడదు. అందుకే నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. నీకు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఇష్టమైతేనే మేం పెళ్లి జరిపిస్తాం, లేదంటే మిమ్మల్ని నిందించలేం. మా దురదృష్టం అనుకొని వెళ్ళిపోతాం. ఎందుకు బావా మీకు అంత అనుమానం? ఈ పెళ్లి నాకు ఇష్టమేనని చెప్తున్నాను కదా. అరవింద్ అంత నమ్మకంగా చెప్పిన తర్వాత ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? చాలా సంతోషం అరవింద్. అత్తయ్య మా మీద అభిమానంతో ఒప్పుకుంటుందేమో కానీ నువ్వేమంటావన్న చిన్న భయమైతే మనసులో ఉంది. నువ్వు కూడా మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఈ పెళ్లి కొట్టుకున్నావు. చాలా సంతోషం. తొందరలోనే ఎంగేజ్మెంట్ జరిపించి పెళ్లి చేస్తాం. ఎందుకు రాఘవా, ఒకసారి ఎంగేజ్మెంట్ అనుకున్నాం, అక్కడి వరకు వచ్చి ఆగిపోయింది. మళ్ళీ ఎంగేజ్మెంట్ ఎందుకు? అవన్నీ ఏమీ అవసరం లేదు. వాడికిష్టమే అని చెప్తున్నాడు కదా, ఈసారి నేరుగా పెళ్లి చేసేద్దాం. అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదరా. మళ్ళీ నిశ్చితార్థం అది ఎందుకో, డైరెక్ట్ గా పెళ్లి జరిపించేద్దాం. మన గురించి అందరూ తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఎక్కువ రోజులు ఇవ్వకూడదు. మన ఇంట్లో ఇలా జరిగింది అని మాట్లాడుకునేలోపు ఈ పెళ్లి జరగాలి. అది చూసి మాట్లాడాలని అనుకున్న వాళ్ళు కూడా మాటలు రాక మౌనంగా ఉండిపోవాలి. అందుకే త్వరగా పెళ్లి జరిపించాలి అంటున్నాను. అలాగే అత్తయ్య, మీరన్నట్టు వీళ్ళిద్దరు పెళ్లి జరిపిద్దాం. తొందరలోనే మంచి ముహూర్తం చూద్దాం. చాలా సంతోషం. పంతులు గారితో మాట్లాడి ఏ విషయం కబుర్ చేయండి. అలాగే అత్తయ్య. ఏమంటారో ఏంటో అనే భయంతో వచ్చాం. ఏం పర్వాలేదు, మేమున్నా అనే ధైర్యంతో మమ్మల్ని పంపిస్తున్నారు. సంతోషం అత్తయ్య. మేము వెళ్ళొస్తాం. అరవింద్, చాలా థ్యాంక్స్. ఓకే, వెళ్ళొస్తాం అత్తయ్య. అలాగేరా.